2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్లోను కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష.